కరీంనగర్ డైరీ చైర్మన్ చెల్బెడ రాజేశ్వరరావుకు ప్రతిష్టాత్మక అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025 లభించింది. డైరీ రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ డైరీ అసోసియేషన్ సౌత్ జోన్ ఈ అవార్డును అందించింది. క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జన్మస్థలమైన కేరళలోని కోజికోడ్ కాలికట్ ట్రేడ్ సెంటర్లో సదరన్ డైరీ ఫుడ్ కాంక్లేవ్ 2026 కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించారు. 6 రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్న సదరన్ జోన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు చెల్మెడ రాజేశ్వరరావును వరించింది. తనకు అవార్డు రావడంపై చెల్మెడ హర్షం వ్యక్తం చేశారు. నా ప్రొఫెషన్ యాక్చువల్లీ ఐఎమ్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ హైదరాబాద్. నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత విలేజ్కి వెళ్ళినప్పుడు నన్ను విలేజ్ సర్పంచ్గా 2 టర్మ్స్ నేను విలేజ్ సర్పంచ్గా చేయడం జరిగింది ఏకగ్రీవంగా. ఆ టైంలో పట్ల రైతులు పడుతున్నటువంటి బాధలు, వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రైతుకు ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుంటే మరి ఆత్మహత్యలకు వెళ్ళేటువంటి ఒక ఆస్కారం ఉంది కనుక అప్పుడు నాకు అనిపించింది అగ్రికల్చర్ అలైడ్ ఏవైతే బిజినెస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను స్టడీ చేసి ఓన్లీ ఈ డైరీ సెక్టర్ ద్వారానే రైతులకు ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అస్యూర్డ్ ఇన్కమ్ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో నేను డైరీ సెక్టర్కి రావడం జరిగింది కనుక మరి 2000 లీటర్ల నుంచి 2 లక్షల లీటర్లకు, అదేవిధంగా 7 కోట్ల నుంచి 500 కోట్ల టర్న్ వరకు తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా రైతుల సహకారంతో, మా పాలకవర్గం సహకారంతో, మా ప్రభుత్వం సహకారంతో, సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో మరి డైరీ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది కనుక మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సదరన్ డైరీ అసోసియేషన్ వారికి, ఇండియన్ డైరీ అసోసియేషన్ వారికి, మరి హాజరైనటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పాండుచ్చేరి, మరి అదేవిధంగా సౌత్ జోన్ చైర్మన్ గారికి, పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ అవార్డు ఇచ్చినందుకు మరి ఇంకా కొంచెం ఎంకరేజ్తోని ఎక్కువ పనిచేసి ఇంకా రైతులకు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసేందుకు నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.